హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషించే పరిస్థితుల్లో ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏపీ తెలంగాణలో జిఎస్లో 11 టాపిక్స్ ఉంటే జనరల్స్లో 3 టాపిక్స్ కరెంట్ అఫైర్సే ఉన్నాయి. ఎస్ఐపిసి కానీ డిఎస్సి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెంట్రల్ ఎగ్జామ్ నుండి స్టేట్ ఎగ్జామ్ వరకు కూడా, అంటే యూపీఎస్సి నుండి గ్రూప్ 4 వరకు కూడా స్టేట్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్సే కీలకమైన పాత్ర పోషిస్తుంది. కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఏ ఎగ్జామ్ అని ఈజీ క్యాచ్ చేయవచ్చు. బయట ఏ మ్యాగజైన్కి అవసరం లేదు, ఏ న్యూస్ పేపర్ అవసరం లేదు. రెగ్యులర్గా ఈ క్లాస్ వినండి. టోటల్ ఆల్ అంశాలు మీకు కవర్ అయ్యే విధంగా ఉంటుంది క్లాస్. ఏదో ఒక టాపిక్ 2 టాపిక్స్ అలా కాకుండా ఈరోజు ఏ అంశాలు ఉన్నాయి, ఈరోజు అంశాలు రేపు పేపర్ రాకముందుకే మీ దగ్గరికి వస్తున్నాయి. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఉంది. టోటల్ ఎనఫ్ అండ్ సార్ ఫిబ్రవరి 14th ఇది ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్ అండి. సార్ ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన ఒక 2000 ఈసారి ఇక్కడ ప్రధానంగా 2025 సంవత్సరం అండి. ఫిబ్రవరి 14th నుండి, అంటే యాక్చువల్గా ఈ ఫిబ్రవరి సార్ ఇక్కడ 13th నుండే మణిపూర్ సార్ ఇక్కడ మణిపూర్లో రాష్ట్రపతి పాలన, ఈ రాష్ట్రపతి పాలన ప్రారంభం కావడం జరిగింది సార్. ఇప్పటికీ మణిపూర్లో 11వసారి రాష్ట్రపతి పరిపాలన వచ్చింది. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఈ భారతదేశంలో 356 ఆర్టికల్ అండి. ఈ దేశంలో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలంటే 356 ఆర్టికల్ కావాలి. ఈ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రంలో పరిస్థితులు బాగులేనప్పుడు, రాష్ట్రంలో పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు గవర్నర్ ఇక్కడ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తాడు. రాష్ట్రపతి నుండి కేంద్ర క్యాబినెట్ పంపిస్తారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకొని రాష్ట్రపతి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అక్కడ రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దాదాపు 2023లో మణిపూర్ రాష్ట్రంలో కూకీ మైతీ తెగల మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు మైతీలు, బలహీనంగా ఉన్న వాళ్ళు అంటే కూకీలు. ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు జరిగింది. ఇప్పటికి వందలాది మంది పైగా చనిపోయారు. పరిస్థితులు చేదాటిపోతున్నాయి. చాలామంది రాష్ట్రం వదిలిపెట్టి పక్కన భూటాను, పక్కన మయన్మారు, పక్కన అంటే ఆయా ప్రాంతాలు కూడా తరలి వెళ్తున్నారు. ఇలాంటి గందరగోళం పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగే ఈ దాడుల్ని ప్రోత్సహించడం అని చెప్పి న్యూస్ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సార్ ప్రధానంగా యాక్చువల్గా సార్ ఇది మణిపూర్ రాష్ట్రం అండి. ఇది 1971 జనవరి 21 నాడు మణిపూర్ ఈ దేశంలో ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడింది. ప్రముఖ క్రీడాకారిణి మీరాబాయి చాన్ ఈ రాష్ట్రమే, మేరీ కోమ్ ఈ రాష్ట్రమే. మణిపూర్ యొక్క సాంప్రదాయక నృత్యం మణిపూరి అండి. ఈ మణిపూర్లో అల్లర్ల సంఘర్షణ అధ్యయనం కోసం కేంద్రం నియమించిన కమిటీ అండి. కేంద్రం ఏ కమిటీని ఇక్కడ నియమించిందంటే గీతా మిట్టల్ కమిటీని నియమించింది. గీతా మిట్టల్తో పాటు మొత్తం 3 సభ్యుల కమిటీ నియమించింది. గీతా మిట్టల్ ఈమె గతంలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి ఈమె చీఫ్ జస్టిస్గా పనిచేసింది. అయినా నివేదికనిచ్చింది. అయినా కూడా ఇంకా అల్లర్లు అక్కడ మానలే. అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 9 నాడు మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆయన రాజీనామా తర్వాత 2025 ఫిబ్రవరి
13 నుండి మణిపూర్లో ఇలా రాష్ట్రపతి పరిపాలన అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు మణిపూర్లో 11వసారి రాష్ట్రపతి పరిపాలన అక్కడ అమల్లోకి రావడం జరిగింది. ఈ దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి పరిపాలన వచ్చింది పంజాబ్ అండి 1951లో ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి అజయ్ కుమార్ భల్లా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి. ఇలా అజయ్ కుమార్ భల్లా మణిపూర్ గవర్నర్గా కొనసాగుతున్న యొక్క పర్సన్ అండి. రేపు ఇది కరెంటు పాలిటీ పరంగా పోటీ పరీక్షలు నడతాడు. మణిపూర్లో ఎన్నోసారి రాష్ట్రపతి పరిపాలన వచ్చింది. మణిపూర్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 60. మణిపూర్ గవర్నర్ పేరేమిటి? అజయ్ కుమార్ భల్లా అండి. అజయ్ ఇక్కడ మణిపూర్ గవర్నర్ సార్ ఇక్కడ ఒక అజయ్ కుమార్. ఈ అజయ్ కుమార్ భల్లా అండి అలా మణిపూర్ యొక్క గవర్నర్గా కొనసాగుతున్న వ్యక్తి అండి. ఈయన గవర్నర్ కొనసాగుతున్నాడు. ప్రజెంట్లీ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలన అమల్లో ఉందంటే ఓన్లీ వన్ స్టేట్ అండి, ఇది మణిపూర్ స్టేట్ అండి. రేపు గ్యారెంటీ ఇంపార్టెంట్ పెట్టేది తప్పకుండా పోటీ పరీక్షలు అడతాడు సార్. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సార్ ఇక్కడ బర్డ్ ఫ్లూ, ఈ బర్డ్ ఫ్లూను సార్ ఇక్కడ ప్రపంచంలో తొలిసారిగా హాంకాంగ్లో గుర్తించారండి. హాంకాంగ్లో గుర్తించారు. H5N1 H9N1 వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందండి. రీసెంట్లీ అండి ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ ఇక్కడ సార్ ఒక మనిషికి సోకినట్లు తొలి కేసు కూడా నమోదైంది సార్ ఇక్కడ ఏపీలో. 10 లక్షల పైగా కోళ్ళు కూడా మృతి చెందాయి సార్ ఆంధ్రప్రదేశ్లో. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఇతనికి పాజిటివ్ అని రావడంతో ఇతనికి చికిత్స అందిస్తున్నారు సార్. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు ఎక్కడ నమోదైంది సార్ అంటే ఏలూరు జిల్లాలో ఉంగటూరు మండలంలోని ఒక కోళ్ల ఫారం దగ్గర ఉన్న యొక్క పనిచేస్తున్న యొక్క వ్యక్తికి ఇతనికి బర్డ్ ఫ్లూ సోకడం జరిగింది సార్. ఇక్కడ స్వైన్ ఫ్లూ పందుల ద్వారా వస్తుంది, బర్డ్ ఫ్లూ కోళ్ళ ద్వారా వస్తుంది, జీకా వైరస్ ఈజిప్ట్ ఎడిపస్ దోమల ద్వారా వస్తుంది. అంటే ఈజిప్ట్ ఎడిపస్ వైరస్ వల్ల దోమల ద్వారా వ్యాపిస్తుంది. రేపు పోటీ పరీక్షల్లో గ్యారంటీగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఏ టైపులు అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి సార్. ఈ భారతదేశంలో తొలి కోవిడ్ కేసు నమోదైంది కేరళ. తొలి కోవిడ్ మరణం మాత్రం కర్ణాటకలో మొహమ్మద్ సిద్దికీ అండి. మరొక అంశం సార్, ఇక భవిష్యత్తులో సార్ అది తక్కువ ఖర్చుతో సార్ ఇక్కడ రాకెట్ లేకుండానే అంతరిక్షంలోకి శాటిలైట్స్ పంపించే విధానం కూడా రాబోతున్న సంఘటన సార్. ఒక కైనెటిక్ లాంచ్ సిస్టమ్, ఒక నూతన లాంచింగ్ సిస్టమ్ను ఆవిష్కరించారు సార్. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న యొక్క స్పిన్ లాంచ్ కంపెనీ, ఈ స్పిన్ లాంచ్ కంపెనీ లాంచింగ్ సిస్టాన్ని కైనెటిక్ లాంచింగ్ సిస్టాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక రాకెట్ లేకుండానే అంతరిక్షంలోకి శాటిలైట్స్ను పంపే యొక్క విధానాన్ని ఎక్కడ ఆవిష్కరించారంటే అమెరికాలో కాలిఫోర్నియాలో ఆవిష్కరించిన సంఘటన సార్. ఇది లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇది ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షల్లో. మరొకటి సార్, ఒక అమెరికా దేశంలో త్వరలో 2 రాయబార కార్యాలయాలు కూడా ఏర్పాటుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సార్. నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా అమెరికాలో ఎక్కడ ఒక 2 రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారంటే లాస్ ఏంజల్స్ నగరం, బోస్టన్ నగరం సార్. ఈ లాస్ ఏంజల్స్లో రేపు 2028కి ఇక్కడే ఒలింపిక్స్ కూడా జరగబోతున్న సంఘటన సార్. ఒలింపిక్స్ టోర్నమెంట్ రేపు అంతర్జాతీయ సంబంధాలను అడుగుతాడు సార్. ఈ మధ్యనే రీసెంట్లీ ఫ్రాన్స్లో ఒక రాయబార కార్యాలయాన్ని మోడీ ప్రారంభించారు. త్వరలో అమెరికాలో ఏ 2 నగరాల్లో భారత రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీటిపైన ఎగ్జామ్లో మనకి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. అంటే 2025 ఫిబ్రవరి 14 నాడు ఒక ట్రంప్ బృందంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే వైట్ హౌస్లో పనిచేయడానికి అంటే ఒక
ట్రంప్ బృందంలో సార్ ఇక్కడ అమెరికా దక్షిణాసియా యొక్క వ్యవహారాల యొక్క సహాయ కార్యదర్శిగా ఈయన ఎస్ పాల్ కపూర్ను ఎంపిక చేయడం జరిగింది సార్. ఇక్కడ ఎస్ పాల్ కపూర్ను ఎంపిక చేశారు. ఓకే, ఈరోజు అమెరికాకు 50వ ఉపాధ్యక్షుడు అంటే జేడి వాన్స్ అండి. అమెరికాకు 47వ అధ్యక్షుడు అంటే ఈయన సార్ అంటే డొనాల్డ్ ట్రంప్ అండి. డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఈయన పార్టీ అండి. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ రిపబ్లికన్ పార్టీకి చెందిన యొక్క వ్యక్తి. ఈ దేశానికి 2వసారి ప్రెసిడెంట్గా ఈయన 2 సార్లు పోటీ చేసినప్పుడు 2 సార్లు మహిళల్ని ఓడించాడు. తొలిసారిగా హిల్లరీ క్లింటన్ను ఓడించి ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు. రీసెంట్లీ ఇక్కడ కమల్ హారిస్ను ఓడించి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్, ఎస్ పాల్ కపూర్ ఎందుకు వార్తలకు వస్తున్నారు? అమెరికా దక్షిణాసియా వ్యవహారాల అంటే సహాయ కార్యదర్శిగా ఎవరిని నియమించారు? ఇలా రేపు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి 14 నాడు సార్. ఇక్కడ ఫిబ్రవరి 14 నాడు అమెరికా ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇతను ఇక్కడ అమెరికాకి ఈయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇక్కడ కెనడీ కుటుంబం 71 ఏండ్ల యొక్క చరిత్ర కలిగిన యొక్క కెనడీ యొక్క కుటుంబం సార్. ఇక్కడ అనేకమైన సహాయ సహకారాల్లో పాల్గొనే యొక్క వ్యక్తి సార్ ఇతను మాత్రం ఇక్కడ. ఓకే, అంటే రాబర్ట్ కెనడీ అంటే ఇతను సార్. వనవటు సార్. వనవటు అనేది పసిఫిక్ మహాసముద్రంలో చిన్న ద్వీపం సార్. ఇది వనవటు అనేది. ఈ వనవటు కంట్రీకి నూతన ప్రధానిగా జోతాం నాపాట్ ఇక్కడ ఎన్నిక కావడం జరిగిందండి. జోతాం నాపాట్ ఇక్కడ. మరి ఇతను సార్ ఒక రియూనిఫికేషన్ మూమెంట్ ఫర్ చేంజ్ యొక్క నాయకుడిగా ఈయన పనిచేసిన వ్యక్తి సార్ ఇతను. ఓకే, ఇతను ఇక్కడ మాత్రం జోతాం నాపాట్ అండి ఇతను. ఓకే, మరొక అంశం సార్, వక్ఫ్ బోర్డు ఆస్తులుగా కుతుబ్-మినార్ సహా 280 ప్రముఖ జాతీయ స్మారక చిహ్నాలుగా గుర్తించడం జరిగింది. ఈ దేశంలో వక్ఫ్ బోర్డు యొక్క సవరణ కోసం కేంద్రం నియమించిన కమిటీ అంటే జగదాంబిక పాల్ కమిటీని కేంద్రం ఇక్కడ నియమించింది. 21 మంది ఇక్కడ సభ్యులు కలిగిన యొక్క అంటే జేపీసీ యొక్క కమిటీలో ఈ యొక్క జేపీసీ కమిటీ వక్ఫ్ బోర్డు యొక్క సవరణ పైన అంటే సవరణ యొక్క అమలు అధ్యయనం కోసం ఇక్కడ నియమించారండి. ఇందులో 280 యొక్క ప్రముఖ జాతీయ స్మారక చిహ్నాల్లో ఇందులో సార్ ఇక్కడ కుతుబ్-మినార్, ఫిరోజ్ కోట్లా, పురాణ కిలా, హుమాయూన్ సమాధి, జనారా బేగం సమాధి, కుతుబ్-మినార్ ప్రాంతం, ఇనుప స్తంభం ఇవన్నిటిని కూడా ఇక్కడ పాయింట్ అవుట్ చేసిన సంఘటన. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఇక్కడ వక్ఫ్ బోర్డు ఆస్తులుగా కుతుబ్-మినార్తో సహా ఎన్ని ప్రముఖ జాతీయ స్మారక చిహ్నాల్ని గుర్తించింది? వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అధ్యయనం కోసం నియమించిన జాయింట్ పార్లమెంట్ యొక్క కమిటీ యొక్క చైర్మన్ పేరేమిటి? ఈ టైపులో అడిగే యొక్క అవకాశం సార్. ఓకే, 2008 నవంబర్ 26 నాడు ముంబైలో ఉగ్రవాదుల అంటే తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్ యొక్క ప్రాంతంలో ఉగ్రవాదుల యొక్క దాడి జరిగింది. ఆ దాడిలో ప్రధానమైన యొక్క నిందితుడిన ఎవరు సార్ అంటే ఈ యొక్క ప్రధానమైన యొక్క నిందితుడు ఇతని ఇక్కడ తావు అంటే ఎవరి పర్సన్ అంటే తహూర్ రానాను భారత్ ఇక్కడ. ఓకే, ఈయన ఆ దాడుల్లో నిందితుడిగా ఉండి అమెరికాకు పారిపోయిన వ్యక్తి, భీకరమైన యొక్క ఉగ్రవాది తహూర్ రానాను భారత్కు అప్పగిస్తామని చెప్పి కూడా మోడీతో ఇతను చెప్పడం జరిగింది సార్. ఓకే, రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకు అడుగుతాడు సార్, తహూర్ రానా ఎందుకు
వార్తలకు వస్తున్నాడు. ఇలాంటి యొక్క అంశాలపైన రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక జాబ్తో తప్పనిసరిగా ఉండాలి. ఈసారి జాబ్ నీదే. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎక్కడ నష్టం వస్తో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ యొక్క కాంపిటీలో నిలబడితే నువ్వు ఏదో రోజు ఒక విజేతగా నిలబడగలుగుతావు. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు సార్. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.